హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న స్టోరీ పేరు తాబేలులో మార్పు. ఈ స్టోరీ మొత్తం ఒక తాబేలుది. సో ఇంకా లేట్ చేయకుండా నేను స్టార్ట్ చేసేస్తాను. అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువుకి ఒక తాబేలు కొత్తగా వచ్చిందనమాట. అదే చెరువు గట్టున చింత చెట్టు మీద ఎప్పటి నుండో ఒక కాకి ఉంటూ ఉండేది. ఈ తాబేలు ఈ చెరువుకి వచ్చిన తర్వాత ఈ తాబేలు కాకి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే ఎంతో కాలం గడవక ముందే తాబేలు ఆ చెరువును వదిలిపెట్టి ఇంకొక చెరువుకు వెళ్ళిపోతున్నాను అని తన స్నేహితుడితో చెప్పింది. అప్పుడు కాకి అడిగింది, ఏమైంది మిత్రమా, నువ్వెందుకు ఈ చెరువును వదిలేస్తున్నావు అని. తాబేలు, ఈ చెరువులో చాలా చేపలున్నాయి, నాకు ఈ చేపలు నచ్చటం లేదు, అందుకని నేను ఈ చెరువు వదిలేసి ఇంకో చెరువుకు వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. అయితే కాకి కూడా తన ఫ్రెండ్ తాబేలుతో పాటు ఇంకొక చెరువు దగ్గరికి తన నివాసాన్ని మార్చేసుకుంది. అయితే అక్కడ కూడా ఎక్కువ కాలం గడవక ముందే తాబేలు ఆ చెరువును వదిలేసి ఇంకొక చెరువుకు వెళ్ళిపోబోతుంది. అప్పుడు కాకి మళ్ళీ ఇలా అడిగింది, ఏమైంది మిత్రమా, ఎందుకు ఈసారి ఈ చెరువును వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అని. ఈ చెరువులో ఉన్న బాతుకి నాకు గిట్టడం లేదు, అందుకని నేను ఇంకొక చెరువుకు వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. అయితే కాకి కూడా తన ఫ్రెండ్ తో పాటు ఇంకొక చెరువుకి తన నివాసాన్ని మార్చేసుకుంది. అక్కడ కూడా ఎక్కువ రోజులు గడవక ముందే తాబేలు ఆ చెరువు నుంచి బయటకు బయలుదేరుతూ ఉంటే కాకిలా అడిగింది, మిత్రమా ఈసారి నీకేం నచ్చలేదు అని. దానికి తాబేలు, ఈ చెరువులో ముసళ్ళున్నాయి, నాకు ఈ ముసళ్ళంటే ఇష్టం లేదు, అందుకని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. అయితే కాకి ఈసారి తాబేలుతో పాటు వేరే చెరువుకు వెళ్ళిపోలేదు. ఆ విషయంగా తాబేలుకి కాకి మీద చాలా కోపం వచ్చింది. అయితే కాకి ఇలా చెప్పింది, మిత్రమా ఈసారి నువ్వు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కొన్ని ఎక్కువ రోజులుండు, అప్పుడు నేను కూడా నా నివాసాన్ని నీ చెరువు దగ్గరికే మార్చేసుకుంటాను, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది. అయితే తాబేలు కొత్త చెరువుకు వెళ్ళింది. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండకముందే ఇంకొక చెరువుకు బయలుదేరుతూ ఉంటే కాకి అడిగింది, ఏమైంది మిత్రమా, ఈసారి నీకేం నచ్చలేదు అని. అయితే తాబేలు చెప్పింది, ఈ చెరువు గట్టున ఒక పాము ఉంటూ ఉంది, నాకు ఆ పాము నచ్చలేదు, అందుకనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని. అప్పుడు కాకి తన స్నేహితుడైన తాబేలుతో ఇలా చెప్పింది, మిత్రమా మనం ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మనమంటే ఇష్టం లేని వాళ్ళు, మనకు ఇష్టం లేని వాళ్ళు చాలా మందే ఉంటారు. అయితే మనం వారిని అలా వదిలేయగలగాలి, లేదంటే మన తెలివితో వాళ్ళతో మనం స్నేహం చేసుకోవాలి. అలా కాకుండా నువ్వు ఇలా అన్నిటినీ వదిలేసి 10 చెరువులు మారినా కూడా ఇక్కడ నువ్వు ఎక్కువ రోజులు ఉండలేవు అని చెప్పింది. ఆ మాటలన్నీ విన్న తర్వాత తాబేలు బాగా ఆలోచించింది. తను ఎక్కడ తప్పుగా ఆలోచిస్తుందో తనకి బాగా అర్థమైంది. అప్పుడు తాబేలు తన ఫ్రెండ్ అయిన కాకితో ఇలా చెప్పింది, సరే మిత్రమా, నేను ఎక్కడ తప్పుగా ఆలోచిస్తున్నానో నువ్వు నాకు బాగా చెప్పావు. అయితే ఇక నుండి నేను ఇలా చెరువులు మారను, ఈ చెరువులోనే ఉంటాను, నువ్వు కూడా నా చెరువు దగ్గరికే నీ నివాసాన్ని మార్చేసుకో. అయితే మనం ఇక్కడే ఉండి మన చుట్టూ ఉన్న వాళ్ళతో స్నేహంగా ఉంటూ హాయిగా కాలం గడిపేద్దాం అని చెప్పింది. అలా కాకి కూడా తన ఫ్రెండ్ అయిన తాబేలు దగ్గరికే వచ్చి నివాసం ఉంటూ ఉంది. ఇద్దరు హాయిగా అడవిలో కాలం గడిపారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.